దీక్ష నన్ను ఫాలో చేస్తుంది దేనికి? నాకు నాన్న గురించి చెప్పింది అత్తయ్య కదా, నేనే లీక్ చేశానని డౌట్ వచ్చిందా? చాలా మంది నా రూమ్కి వచ్చి మాట్లాడింది చూసుంటారు, అందుకే దీన్ని నన్ను ఫాలో చేయమని పంపారా? చూస్తుంటే అలానే ఉంది. ఇప్పుడు నాన్న దగ్గరకు వెళ్ళాను, నా చాప్టర్ క్లోజ్. దీనికో స్కెచ్ వేయాలి. ఎక్కడికి వెళ్తుంది ఆకుండా? చాలా టయర్డ్గా ఉంది, డ్రైవ్ చేయలేకపోతున్నా. ఎవరెవరో వివరం లేదురా, అవసరముల పరుగే సరళిరా, ఒత్తిడి పడి ముడిగా మారిన పరే ఉరేసి బలి అడిగెనురా. నిగమాగమ సారం నీవురా. కెఫేకి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళిందో చూసి కదా చెప్పమన్నారు. చూసాగా వెళ్ళి చెప్పేస్తా. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఫోటోలు అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ నీ పనులన్నీ చేయించుకుంటున్నావు కదా. ఎక్కడో దొరక్కపోవు, నిన్ను నా ఇంట్లోనే లేకుండా చేస్తాను. దీక్ష రోజా కార్ని ఫాలో చేస్తుందా? దీనికది కనబడకపోతే దానికోసం అది వెతుక్కుంటూ ఉంటుందా? అదిగో వచ్చేసింది. అత్తయ్య, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఫాలో అయ్యావా? అయ్యానత్తయ్య. ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా? కెఫేకి వెళ్ళింది అత్తయ్య. రోజాకి తెలిసేలా ఫాలో అయ్యావా? లేదత్తయ్య, తెలియకుండానే ఫాలో అయ్యాను. కెఫేకి వెళ్ళిందా? చామంతి, నువ్వు అడిగింది చేశాను. ఇక నేను వెళ్ళొచ్చా? ఇలా అయినా నాన్నకి నీ రక్తం ఇచ్చి నీ పాపంలో కొంతైనా కడుక్కున్నావు. ఉండాలని నీకు ఎలాగూ ఉండదు కదా. ఇక వెళ్ళు. చూడు, ఇప్పుడే చెప్తున్నాను, ఇలా ఇంకోసారి నన్ను బ్లాక్మెయిల్ చేయకు, నాకు నచ్చినవి చేయించుకు. తర్వాత నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు. కన్న తండ్రిని బతికించడం కూడా నచ్చని కూతుర్ని నిన్నే చూస్తున్నాను. చూసావు కదా, ఇంకెప్పుడు ఇంకేది అడక్కు, నేను చేయను. బ్లడ్ ఎక్కడ దొరకలేదు, ఎలాగో అతన్ని పట్టుకున్నాను. అతను వస్తున్నాడు. బాబు వద్దని ఆయనకు చెప్పండి బాబు. బ్లడ్ అరేంజ్ అయింది, నాన్నకి ఎక్కిస్తున్నారు కూడా. అవునా? థ్యాంక్ గాడ్. ఇంకా దొరకలేదని తెగ టెన్షన్ పడుతున్నాను. ఇప్పుడు నీకు కొంచెం రిలీఫ్గానే ఉందిగా? డాక్టర్ చెప్పాలి కదా బాబు. అదే చెప్తారు శ్యామ్, నువ్వు ధైర్యంగా ఉండు.
ప్రమాదం లేదని తెలిసేంత వరకు అక్కడే ఉన్నాను. అసలు నువ్వతనికి బెయిల్ అన్నదే ఇప్పించకపోతే ఇదంతా ఉండదు కదా. జనాల గురించి నీకెందుకు? ఇక్కడి నుంచి ఈ కుటుంబం గురించి పట్టించుకో. అది చాలు. వద్దన్న వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. చూడరామా, మన ఇంట్లో పక్క వాళ్ళ గురించి ఆలోచించేది వీడొక్కడే. వాడేం చెడ్డ పనులు చేయట్లేదే నువ్వు వద్దని వాదించడానికి. వాడు మంచి పనులు చేస్తున్నాడు. కుదిరితే ప్రోత్సహించాలి కానీ ఆపకూడదు. ఒక ప్రాణాన్ని కాపాడటం అనేది ఎంత గొప్ప విషయం. కాదని అనడం లేదు హర్ష. ఒకవేళ అతను పోయుంటే వీడి పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడేం కాలేదు కదరామా. ఇక ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి. ప్రేమ్, నువ్వు బాగా టైర్ అయిపోయావు, వెళ్ళి పడుకో. అలాగే నాన్న. రమ్మా, కొడుకు మీద ప్రేమే నిన్ను ఇలా మాట్లాడిస్తుంది. వాడికి తెలుసు ఏది మంచో ఏది చెడో. యూ డోంట్ వరీ.